నమస్తే అండి. నేను ఎంఎన్బి రాజుని మాట్లాడుతున్నాను. ఈ మధ్యన సోషల్ మీడియాలో అనేక కార్యక్రమాల్లో మతాల మధ్యన డిబేట్లు జరుగుతున్నాయి. బైబిల్కి, ఖురాను, అలాగే భగవద్గీత. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళు బైబిల్లో యేసు నిజమా అబద్ధమా, లేకపోతే హిందూ మతంలో కృష్ణుడు అబద్ధమా నిజమా, ఖురాన్లో అల్లా నిజమా అబద్ధమా అనే వాటి మీదే డిబేట్లు జరుగుతున్నాయి. నా ఉద్దేశంలో వాళ్ళు నిజమా అబద్ధమా అనేది పక్కన పెట్టి మనకు ప్రామాణిక గ్రంథం భగవద్గీత, క్రిస్టియన్స్ ప్రామాణిక గ్రంథం బైబిల్, అలాగే ముస్లింల ప్రామాణిక గ్రంథం ఖురాన్. వాటిల్లో ఉన్న కంటెంట్ మీద మనం డిస్కస్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే యేసు అబద్ధమా నిజమా పక్కన పెట్టండి. యేసు ఏం చెప్పాడు? నన్ను పూజించండి, నన్ను పూజించకపోతే చంపేస్తాను. కుటుంబంలో తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు, బ్రదర్ని పెళ్లి చేసుకోవచ్చు, నన్ను ఎల్లవేళలా పూజించండి. అన్య మతస్థుల్ని మనం దూరంగా పెట్టాలి. అన్య మతస్థులు స్వర్గానికి రారు, వాళ్ళ పాపులు అని బైబిల్ చెప్పిందని చెబుతున్నారు. ఇక ముస్లిమ్స్ కాని వాళ్ళందరూ కాఫీర్లని, వాళ్ళని చంపటం తప్పు కాదని, వాళ్ళని చంపటం వల్ల కూడా అల్లా క్షమించి స్వర్గానికి తీసుకెళ్తాడని, మనం అన్య మతస్థులందరినీ లేకుండా చేసి ఈ భూమి మీద అందరూ అల్లానే పూజించేటట్టు చేయమని, మతం కోసం ఎంత హింస చేసినా అల్లా క్షమిస్తాడని ఖురాన్లో ఉందని బోధకులు చెప్తున్నారు. కానీ అసలైన విషయం భగవద్గీతలో కృష్ణుడు ఏం చెబుతాడు? నన్ను పూజించండి, నన్ను పూజిస్తే స్వర్గానికి తీసుకెళ్తానని ఎక్కడా చెప్పడు. అసలు ఆ విషయాలే ప్రస్తావించరు. ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉంటే ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది, మీ నడవడికే మీకు ప్రామాణికం. మీరు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువుతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా ఉండాలి, ప్రకృతితో ఎలా ఉండాలి అనేదే హిందూ దేవుళ్ళు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కానీ చెప్పాడు. ఫస్ట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నాడు. వాళ్ళందరిలోని దైవాన్ని చూడమన్నాడు. సృష్టిలో ప్రతి అణువు చాలా విలువైనది, ప్రతి అణువులోని నేనున్నాను, కాబట్టి ప్రతి అణువుని గౌరవించండి అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. అంతేగాని నన్ను పూజించండి, నన్ను పూజింతే పాపాలన్నీ పోతాయి, మిమ్మల్ని స్వర్గాన్ని తీసుకెళ్తానని శ్రీకృష్ణుడు కాదు, వేదాలు కాదు, దేంట్లోని కూడా మనకి చెప్పలేదు. మన జీవనానికి కావలసిన నది, భూమి, నది, వాయువు వీళ్ళందరినీ దేవుళ్ళుగా చూసుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలై ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. శ్రీకృష్ణుడు భగవంతుడుగా పుట్టి భగవంతుడని తెలుసున్నా సరే ధర్మాన్ని పాటిస్తూ విధిని ఎదిరించకుండా తల్లిదండ్రుల్ని పూజించి అన్నగారిని గౌరవిస్తూ తోటి ప్రజల్ని చక్కగా చూసుకుంటూ ధర్మాన్ని రక్షిస్తూ అధర్మాన్ని శిక్షించాడు ఆయన.
డిబేట్ అనేది దీని మీదే జరగాలి. యేసు దేవుడే అనుకుందాం. యేసు చెప్పింది ఏంటి? నన్ను పూజించాలి, నన్ను పూజించకపోతే చంపేయండి, విగ్రహారాధన వద్దు అని చెప్పాడు. అవి దేనికైనా పనికొచ్చే విషయాలు అవి. మనం సత్ప్రవర్తనతో ధర్మంగా ఉండాలి కదండి. కాబట్టి ఇక్కడి నుంచి మన హిందూ సోదరులందరూ కూడా డిబేట్ అనేది మన ప్రామాణిక గ్రంథమైన భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, అలాగే బైబిల్లో యేసు ఏం చెప్పాడు సొసైటీకి, ఖురాన్లో అల్లా ఏం చెప్పాడు, ఈ మూడిట్ల మధ్యన వ్యత్యాసాన్ని మనం చెప్పగలిగితే, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే దీని యొక్క విలువ అందరికీ తెలుస్తుంది. నా ఉద్దేశంలో అయితే భగవద్గీత చదివిన వాళ్ళు ఎవరు భగవద్గీతని తప్పించి దేన్ని ఆచరించరని నేను అనుకుంటున్నాను. మిగతా మతస్థులు ఎవరూ కూడా భగవద్గీతను చదవక వచ్చిన ఇబ్బందులు ఇప్పుడు యూరోప్లో కానీ అమెరికాలో కానీ భగవద్గీతను చదివిన వాళ్ళు చాలామంది స్వచ్ఛందంగా హిందూ మతంలోకి వచ్చి హిందూ మతాన్ని ఆచరిస్తూ చాలా ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. హిందూ మతంలో ఉన్న అత్యున్నతమైన విషయం ఏంటంటే తల్లిని పూజించడం, ఒక స్త్రీని పూజించడం. జన్మనిచ్చిన తల్లి, జన్మని మనతో పంచుకునే ఆ స్త్రీని పూజించమని ఒక్క హిందూ మతంలోనే చెప్తుంది. మిగతా ఏ మతంలోని స్త్రీని గౌరవించిన దాఖలాలు లేవు. ఇదొక్కటి సరిపోతుంది మనకి. స్త్రీని గౌరవించకపోతే, స్త్రీని, భూమిని గౌరవించని వ్యక్తి నా ఉద్దేశంలో అనవసరం అని అనుకుంటున్నాను. దీన్ని మన హిందూ జనశక్తి కానీ, శివశక్తి కరుణాకర్ కానీ, మన భరతవర్ష కానీ, చిత్రగుప్త కానీ వీళ్ళందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రంథాల్లో ఉన్న విషయం మీద డిస్కషన్ చేస్తే, డిబేట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అలా డిబేట్ చేస్తే వాళ్ళకి అసలు చెప్పుకోవడానికి ఏమి ఉండదు. మీరు ఎన్ని పాపాలనే చేయండి, నేను క్షమిస్తాను. అది పనికి మాలిన విషయం. ఎందుకంటే కాళ్ళు లేనోడు కాళ్ళు ఇచ్చేయటం, గుడ్డోడుకు నేను కళ్ళు ఇచ్చేస్తానని పాస్టర్ చెప్పటం, క్యాన్సర్ అయిన వాళ్ళు ఒక్క రోజులోనూ క్యాన్సర్ తగ్గించానని చెప్పటం, ఇది చివరికి సినిమాల కంటే దారుణంగా నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చింది. దీనిని సొసైటీలో ఈ సోకాల్డ్ కమ్యూనిస్టులు కానీ, అర్బన్ నక్సలైట్లు కానీ, ఈ సూడో సెక్యులరిస్ట్ కానీ ఖండించకపోవటం, టీవీల్లో డిబేట్ పెట్టకపోవటం చాలా ఖండించవలసిన విషయం. ఇది తన జన్మనిచ్చిన తల్లిని పెళ్లి చేసుకోవటం, తన జన్మనిచ్చిన తల్లికి మీద రిస్ట్రిక్షన్ పెట్టడం, ఇది అభినందనీయమా కాదా? దీనిని డిబేట్ల రూపంలో తీసుకొచ్చి పబ్లిక్గా టీవీల్లో డిబేట్ చేస్తే అసలు బండారం బయటపడుతుంది. అంతేకాక పాస్టర్ల యొక్క అరాచకాలు, అంటే మేము ఏదైనా తగ్గించేస్తామని చెబుతున్నారు. హిందూ దేవుళ్ళందరూ వస్తే వాళ్ళకి టెస్ట్ పెట్టాను, ఆ టెస్ట్లో పాస్ అవ్వలేదు, యేసు అంటే భయపడిపోయారు, ఇలా చెప్తూ ఉంటే ప్రజలు దాన్ని ఖండించకపోవటం, దాని మీద యాక్షన్ తీసుకోకపోవటం గవర్నమెంటు చాలా విచిత్రమైన విషయం. అదే ఒక హిందూ సాధువు చిన్న తప్పు చేస్తే దాన్ని హైలైట్ చేస్తూ ప్రపంచం అంతా ప్రోపగాండా చేసి నానా అడావుడి చేసి ఈ మీడియా కూడా చాలా మారాలి.
మారకపోతే దీనిని నిర్మూలించడం అనేది చాలా పెద్ద విషయం అవుతుంది. భారతదేశంలో ఈ అదానీ కానీ అంబానీ కానీ ఈ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ప్రవేశించి తన డామినేషన్ పెంచుకోకపోతే ఆ ఇంటర్నేషనల్ మీడియా చెప్పి అబద్ధాలని ప్రపంచం అంతా నమ్మే పరిస్థితిలో ఉంది. దాన్ని ఖండించవలసిన బాధ్యత, దానికి ఎదురొడ్డి పోరాడే బాధ్యత మన దేశంలో ఉండి వేల కోట్లు సంపాదించిన అదానీ కానీ అంబానీ కానీ ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అందరూ తీసుకొని మీడియా రంగంలో కూడా ప్రవేశించి వాస్తవాలనే చెప్పమంటున్నాను. వాస్తవాలని చెప్పి ప్రపంచ ప్రజలందరికీ ఈ వాస్తవాలను వెల్లడించాలని మీడియా ద్వారా నేను అనుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.